హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ట్రికీస్ కిచెన్. పిక్చర్ చూస్తుంటే అర్థమైపోతుంది కదండీ! ఇదేనండి మేక లివర్ అంటే కాజం అని కూడా అంటాం కదా! ఈరోజు నేను ఈ కర్రీని సింపుల్‌గా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వీడియో ఫస్ట్ టైమ్ చూస్తున్న వాళ్ళైతే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఒక లైక్ అయితే ఇచ్చేయండి. నాకు సపోర్ట్ చేయండి. దీనికి నేను మేక కాజం అంటే లివర్ ఒక అర కేజీ తీసుకున్నాను. అలాగే దీంట్లోకి ఏమేమి కావాలో ఒకసారి చూసేయండి. పెద్ద ఆనియన్స్ 2 తీసుకున్నాను. టమాటాలు 2, గరం మసాలా 2 టేబుల్ స్పూన్స్, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 ½ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, అలానే ఇందులోకి కారం 2 స్పూన్స్, ఉప్పు రుచికి సరిపడా, పసుపు 1 టీ స్పూన్, ఆయిల్ 50 గ్రామ్స్ అంత తీసుకున్నాను. ఇప్పుడు కాజు ముక్కల్ని ఉప్పు, పసుపు, వెనిగర్ వేసిన నీటిలో నీట్‌గా కడిగేసుకుని ఇలా నీరంతా వంపేసుకుని పెట్టుకున్నానండి. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను కదా! అందులో సగం ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అలానే 1 స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, కొద్దిగా పెరుగు వేస్తున్నాను. ఇవన్నీ కలిపేసి ఒక అరగంట పాటు మ్యాగ్నేట్ చేసి మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం. ఇలా చేసినట్లయితే కర్రీ అనేది టేస్టీగా ఉంటుందండి. అలానే ముక్క అనేది సాఫ్ట్‌గా కూడా కుక్ అవుతుందండి. ఇప్పుడు దీన్ని నేను స్టీల్ కుక్కర్‌లో వండుతున్నాను. మీరు దేంట్లో అయినా వండుకోవచ్చు. విడిగా బయట కూడా వండుకోవచ్చు అనమాట. సో, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసి ఉప్పు, పసుపు యాడ్ చేయండి. దీనికి బాగా మగ్గాలి కదా! అందుకనమాట. మనం అల్లం వెల్లుల్లిని సగం మ్యాగ్నేట్ చేసినప్పుడు వాడాం కదండీ! మిగతా అల్లం వెల్లుల్లిని కూడా ఇక్కడ యాడ్ చేసేసుకుని బాగా వేయించండి. ఆనియన్స్ బాగా మగ్గిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ టమాటా ముక్కలను కూడా యాడ్ చేసేసి బాగా మగ్గేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు కుక్ చేసుకుందాం. మూత పెట్టి చేసినట్లయితే తొందరగా మగ్గిపోతుందండి. కర్రీ అనేది టేస్ట్ కూడా బాగుంటుందన్నమాట. ఇప్పుడు టమాటాలు వేగిపోయాయి కదా! ఇప్పుడు మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నటువంటి ఈ కాజు ముక్కల్ని వేసేస్తున్నాం. అంతా బాగా కలిసేటట్టుగా ఒకసారి మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ స్టేజ్‌లో 1 స్పూన్ కారం మనం మ్యాగ్నేట్ చేసినప్పుడు వేసాం కదా! ఇంకొక స్పూన్ కారం ఇక్కడ యాడ్ చేసుకోండి. చూడండి కొంతసేపటి వరకు అంటే 2 మినిట్స్ వరకు అలా మనం మూత పెట్టి మగ్గించినట్లయితే వాటర్ బయటకు వస్తుంది. ఈ స్టేజ్‌లో మనం 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని 3-4 విజిల్స్ వేయించుకుందాం. ప్రెషర్ పోయిన తర్వాత ఈ 2 స్పూన్స్ ఆఫ్ మసాలా అనుకున్నాం కదా! దాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకోండి. అలానే కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని మీకు గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని కొంచెం దగ్గరగా ఎగరబెట్టేసుకుంటే ఎంతో రుచిగా ఉండే కాజం కర్రీ రెడీ అయిపోతుందండి. ఇందులో నేను టమాటా ఎందుకు వేసానంటే కొంతమంది వేసుకోరు. కాజం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట మన మటన్ కర్రీ కంటే. ఈ టమాటా వేయడం వల్ల ఆ టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవుతుందండి. రుచి కూడా బాగుంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.